ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడు, అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు, భూములు ఇచ్చినోళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్లి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటదంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటదంట. ఇంకా ఊరేముంటది ఇక్కడ? మా ప్లాట్లు ఎవరికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా, లేదా ఒక్కొక్క కంపెనీలో 1000 మందో 1500 మందో 2000 మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ, అంటే ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి అసలు మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వచ్చాం మేము. నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు, మమ్మల్ని నాశనం చేసాడు అంటే చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన